రాబో కాలం కూర్చున్న ప్రదేశం పొందుకొని మనం బ్రతకాలన్నమాట. అంటే ఇటర్నిటీ కూర్చున్న, పరలో కూర్చున్న, నిత్యత్వం కూర్చున్న ప్రదేశ కలిగి బ్రతకాలన్నమాట. ఇప్పుడు మన ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తానుసరంగా ప్రియులారా మన ఇద్దరికి మేలు చేసుకొని, ఇద్దరితో క్షమించుకొని, ఇద్దరిని ప్రేమించుకొని, గౌరవించుకొని, దేవుని చిత్తానుసరంగా మనం ప్రియులారా బ్రతకాలన్నమాట. ఉద్దేశం ప్రాముఖ్యంగా ప్రియుల ఉద్దేశం అనేది రాబో కాలం కొరకు మంచి పునాది ఇప్పుడే వేసుకోవాలని రాయబడింది. రాబో కాలం, ఎందుకంటే ఈ భూమిలో బ్రతున్నప్పుడు మన పరిశుద్ధాత్మ వలన చేస్తున్నంత కూడా అది నిత్యం ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఒకరోజు కాదు, మన యేసునామలో చేస్తున్న మంచి క్రియలు, పరిశుద్ధాత్మ స్వరం విని దేవుని చిత్తానుసరంగా మనం చేస్తున్న మంచి క్రియలు ఉంది కదా, అది నిత్యం మనల్ని వెంబడిస్తుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అనమాట. దేవుడు మాత్రం అది మర్చిపోలేదు.